నమస్కారం అందరికీ. మన ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు చాలా ముఖ్యమైన విషయం సర్వీస్ రిజిస్టర్లో ఉండవలసిన ముఖ్య ఎంట్రీస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది. ముందుగా సర్వీస్ రిజిస్టర్ అంటే ఏమిటి? ఉద్యోగి సేవా చరిత్ర మొత్తం నమోదు చేసే అధికారిక పత్రాన్ని సర్వీస్ రిజిస్టర్ అంటారు. ఇందులో ఉద్యోగానికి సంబంధించిన అన్ని వివరాలు నమోదు చేస్తారు. ఇప్పుడు ముఖ్య ఎంట్రీస్ చూద్దాం. 1. ప్రాథమిక వివరాలు. ఉద్యోగి పేరు, నియామకం తేదీ, పోస్టింగ్ వివరాలు. 2. పీరియోడికల్ ఇంక్రిమెంట్స్. ప్రతి సంవత్సరం వచ్చే ఇంక్రిమెంట్లు నమోదు. 3. జిఐఎస్ ఎంట్రీ. గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ వివరాలు. 4. ఏపీజీఎల్ఐ ఎంట్రీ. ప్రభుత్వ లైఫ్ ఇన్సూరెన్స్ చందాలు. 5. ఎర్న్డ్ లీవ్ ఎంట్రీ. సంపాదిత సెలవుల రికార్డు. 6. హాఫ్ పే లీవ్ ఎంట్రీ. అర్ధవేతన సెలవులు. 7. ఈహెచ్ఎస్ ఎంట్రీ. ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ వివరాలు. 8. ఏఏఎస్ ఎంట్రీ. 6, 12, 18, 24 సంవత్సరాల ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్. 9. సర్వీస్ రెగ్యులేషన్స్. సేవా నియమాలు నమోదు. ప్రమోషన్ ఎంట్రీ. పదోన్నతులు. 1. ట్రాన్స్ఫర్స్ ఎంట్రీ. బదిలీలు. 1, 2 డిపార్ట్మెంటల్ టెస్ట్స్. డిపార్ట్మెంటల్ పరీక్షలు. 1, 3 హయ్యర్ క్వాలిఫికేషన్స్. ఉన్నత విద్య వివరాలు. ఇవన్నీ సర్వీస్ రిజిస్టర్లో సరిగా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ప్రమోషన్, ఇంక్రిమెంట్, పెన్షన్ లాంటి ప్రయోజనాలకు ఇవే ఆధారం. If this information was useful to you, please like the video and subscribe to the channel for more government job information. Don't forget to share with your friends. Thank you.